ఈరోజు కామ్రేడ్ యానాల మల్లారెడ్డి గారు దున్నేవారికి భూమి కావాలని నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట పందాన్ని ఎంచుకొని ఈ దేశంలో దోపిడీ సమాజం లేనటువంటి దోపిడీ అసమానత లేనటువంటి సమాజం కోసం దున్నేవారికి భూమి లక్ష్యంతోనే పోరాటం చేసిన అటువంటి అమరుడు కామ్రేడు యానాల మల్లారెడ్డి. గత 24 సంవత్సరాల క్రితం కామ్రేడ్ యానాల మల్లారెడ్డి అమరత్వం పొందినటువంటి రోజు ఈరోజు. కామ్రేడ్ మల్లారెడ్డి గారు గుంటుకూరు గ్రామంలో జన్మించి విప్లవోద్యమానికి నాయకత్వం వహించి భారత విప్లవంలో తన యొక్క ముద్రను వేసుకొని ఆనాడు కామ్రేడ్ మల్లారెడ్డి గారు, కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి, కామ్రేడ్ పూరుగంజయ్య గారు, కామ్రేడ్ పల్సభూషణ్ గారు, కామ్రేడ్ పొట్ట రామనర్సయ్య, కామ్రేడ్ నీలం రామచంద్ర, కామ్రేడ్ బొలిగాయల లాంటి అనేక మంది అమరవీరులతో కామ్రేడ్ మల్లారెడ్డి గారు తన యొక్క పోరాటాన్ని సాగించినటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉంది. నగరకల్ల ప్రాంతంలో ఏ గ్రామానికి పోయినా ఊటుకూరు మల్లారెడ్డి, యానాల మల్లారెడ్డి ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం తీసుకురావాలంటే, దున్నేవారికి భూమి కావాలంటే, అసమానత లేని రాజ్యం కావాలంటే ఆ రాజ్యం కోసం మనం నిరంతరం పోరాటం చేయకుండా, విప్లవాలు రాకుండా ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కాకుండా ఈ వ్యవస్థ మారదనే లక్ష్యంతోనే కామ్రేడ్ మల్లారెడ్డి గారు అమరత్వం చెందినది. ఆనాడు 1964-69లో సిపిఎం నయారిస్టు తుపాకీ కొట్టాన్ని పక్కకు పెట్టి మేము ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కావాలంటే పోరాట మార్గం తుపాకీతోనే రాజ్యం వస్తుంది, తుపాకీ రాజ్యాధికారం రావాలంటే ప్రజలకు దున్నేవారికి భూమి కావాలన్న తుపాకీ కొట్టడంతోనే రాజ్యాధికారం వస్తుందని నమ్మినటువంటి వ్యక్తి కామ్రేడ్ మల్లారెడ్డి గారు. అదేవిధంగా కామ్రేడ్ మల్లారెడ్డి గారిని ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు కడపర్తిలో అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసి కామ్రేడ్ మల్లారెడ్డిని చూడడం కోసమే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ కూడా కామ్రేడ్ మల్లారెడ్డి గారిని నేను చూడాలి, మల్లారెడ్డి అంటే ఎవరు, ఆ ఊటుకూరు మల్లారెడ్డి ఎవరో నేను చూడాలి, మల్లారెడ్డిని చూడడం కోసమే నేను ఉంటా, మల్లారెడ్డిని చూపించండి. మల్లారెడ్డి ఆడినటువంటి ఆయుధం ఎక్కడ ఓపెన్ చేసే పరిస్థితిలో కూడా ఆనాడు ఈ పోలీసులు ఉంచగల. అప్పుడు కామ్రేడ్ మల్లారెడ్డి గారిని ఇందిరాగాంధీ తీసుకుపోయి ఇందిరాగాంధీ మల్లారెడ్డిని చూడగానే అమ్మ ఈయన మల్లారెడ్డి అనేటువంటి పరిస్థితిలో ఆనాడు కామ్రేడ్ మల్లారెడ్డి గారు భూమి కోసం, ముక్తి కోసం, ఈ దేశ ప్రజల విముక్తి కోసం సాగుతున్నటువంటి ప్రజా పోరాటాల్లో ఎప్పుడు కూడా మనలోనే ఉంటాడు, మన కోసమే మన ప్రజల మధ్యనే ఉంటాడు. కాబట్టి కామ్రేడ్ మల్లారెడ్డికి సిపిఐఎం 101 ఇది గ్రామ కమిటీ పక్షాన నివాళులు అర్పించడం జరుగుతుంది. కామ్రేడ్ మల్లారెడ్డికి విప్లవ జోహార్లు.